వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని మడత పెట్టేందుకు చంద్రబాబు బీసీ రిజర్వేషన్ తోటి ఒక తన మంత్రదండాన్ని విసిరారు. ఒక్కసారిగా వైసీపీ అతలాకుతలం అయిపోయింది. అరే మనం ఇంత ఎక్సర్సైజ్ చేసుకొని రంగంలోకి దిగబోతుంటే చంద్రబాబు గారు ఏంటి ఈ కొత్త పాచిక విసిరారు. పాచిక పాతదే కొత్తగా విసిరారు. దానికి కొంచెం వాల్యూ ఎడిషన్ చేసి మరీ విసిరారు. బీసీలకు రిజర్వేషన్ల ఎన్నికల హామీయే కాదు మా రాజకీయ సిద్ధాంతం అని కూడా సభా వేదికగా ఆయన చెప్పటం, బీసీలకు నిర్ణయాధికారంలో అవకాశం ఇచ్చామని చెప్పడం కూడా ఏంటంటే వైసీపీని ఇరుకున పడేసే ప్రయత్నం. కూటమిలో ఎలాగో మిగిలిన పార్టీలు పెద్దగా మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడినా జనం పెద్దగా పట్టించుకునే వ్యవస్థ కూడా లేదు అక్కడ. సో కూటమికి ఉన్న ఏకైక బలం కూటమి వెన్నెముక చంద్రబాబు. సో ఆయన అసెంబ్లీలో చేసిన ఈ ప్రకటనతోటి ఒక్కసారిగా పారాడిగమ్ షిఫ్ట్ కనిపిస్తుంది. బీసీల ఓటు బ్యాంకు మీద కూటమి గురి పెట్టడానికి ఇది అచ్చంగా చంద్రబాబు ఒక్కరి వ్యూహమే. ఇందులో పెద్దగా మనం ఇతర పార్టీల గురించి అంటే బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి పెద్దగా మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. అచ్చంగా ఇది ఆయన సక్సెస్. రేపు పొద్దున మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సక్సెస్ చూపించబోతున్నారన్న దానికి ఇది ప్రాథమిక సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లు వాళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. కంభంపాటి శిరీష గారు టీడీపీ అధికార ప్రతినిధి, శేఖర్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ కంభంపాటి శిరీష గారు. కంభంపాటి శిరీష గారు నమస్కారం అండి. శిరీష్ గారు ఐ బిలీవ్ మీరు వీడియో ఆన్ చేసుకున్నట్టున్నారు, వినిపిస్తోందా అండి శిరీష్ గారు? నమస్తే అండి. నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన ఒక్కసారి చూసి తర్వాత మీ దగ్గరికి వస్తామండి. బీసీ రిజర్వేషన్కి సంబంధించి బీసీల అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకుని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఈ యొక్క నాయకత్వం యొక్క నమ్మకం వల్ల వచ్చాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష, అది కూడా నేను వస్తాను. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి రైట్ అండి. సురేష్ గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సభా వేదికగా ప్రకటన చేశారు. ఇది కేవలం హామీ కాదు, మా రాజకీయ సిద్ధాంతం. ఇది రాబోయే మున్సిపల్ లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన అనేది స్పష్టంగా రాజకీయ పార్టీ కాబట్టి ఏ సమయంలో ఎలాంటి ప్రకటన చేయాలి, ఎలా ఆకట్టుకోవాలి. ఒక రకంగా చూస్తే ఏంటంటే బీసీల ఓటు బ్యాంకు మీద గురిపెట్టి మొత్తం వైసీపీ పునాదుల మీద దెబ్బ కొట్టినట్టే కనిపిస్తుంది.
ఆర్ యూ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో చేసిన ప్రకటన సంబంధించిన యథాతథంగా అమలు చేసి ఈ రిజర్వేషన్లన్నీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిలోని మిగిలిన పార్టీల తరఫున సక్రమంగా అమలయ్యేట్టు మీ మధ్య అండర్స్టాండింగ్ తోటి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? ముందుగా వాసు గారు మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానలిస్టులందరికీ నా నమస్కారాలు. 100% ఫస్ట్ నుండి మేము టీడీపీ వచ్చేసి జయహో బీసీ అని అంటారు. అది మా నినాదం కాదండి, అది టీడీపీ విధానం. బీసీ పునాదుల మీద బీసీ యొక్క పునాదుల మీద నిలబడినటువంటి పార్టీ, కట్టబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం నుండి కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే వస్తుంది. కాబట్టి కాన్ఫిడెంట్ ఉందా అని చెప్పి మీరు అడుగుతున్నారు కదా, 100% అక్కడ సిబిఎన్ గారి నోటి నుండి వచ్చిన మాట జరిగి తీరుతుంది. దానికి ఉదాహరణ రమాదేవి గారు, నిన్న ఎమ్మెల్సీ రమాదేవి గారు గతంలో ఆమెకి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. వడ్డేర కుటుంబానికి సంబంధించినటువంటి అతి సామాన్య మహిళ. ఆమెకు మాట ఇచ్చిన విధంగానే ఆ కమ్యూనిటీకి మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, నిన్న చేసి చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ బీసీ పునాదులతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నటువంటి పార్టీ కూడాను టీడీపీ అని చెప్పి నేనైతే గర్వంగా చెప్తాను. గతంలో అమలు చేశారన్న, గతంలో అమలు చేసింది కూడాను టీడీపీనే. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏదైతే 34% రిజర్వేషన్ అనేది అమలు చేసింది కూడా టీడీపీనే. ఇకపోతే దాని 24కి కుదించింది వైసీపీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 24కి కుదించినటువంటి పరిస్థితి, బీసీ నిధులని వేరే వాటికి దారి మళ్లించినటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ఒక్క నామినేటెడ్ పోస్ట్ 1% కూడా ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి గతంలో 19 to 24 వరకు చూసుకుంటే. ఇకపోతే బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ నిర్ణయం అనేది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎవరు కూడాను ప్రతిసారి కూడాను సిబిఎన్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి దాన్ని నిర్వీర్యం చేయడం, ఇది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఇది బీసీలకు, మేము మా పార్టీ తరఫున బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేనైతే చెప్తానండి. తెలుగుదేశం పార్టీ ఆ రోజు 1987 స్థానిక ఎలక్షన్ అండి, 1987 20% రిజర్వేషన్లు కల్పించింది కూడా టీడీపీనే. ఆ తర్వాత 95లో చంద్రబాబు గారి నాయకత్వంలో 34% రిజర్వేషన్ కల్పించింది కూడా టీడీపీనే. ఇకపోతే బీసీల యొక్క రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ కాదండి. మీరు అన్నారు రేపు ఎలక్షన్ గురించి అండి, అది ఎన్నికల హామీ కాదు, పార్టీ డిఎన్ఏలోనే ఎన్నికల హామీ కాదు. కానీ ఎన్నికలకు ముందుగా చేసిన ఈ ప్రకటన అనేది ఖచ్చితంగా ల్యూర్ చేయడం కోసమేగా, కాకపోవచ్చు దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అది మా పార్టీ మీ మంత్రదండాన్ని కరెక్ట్ గా మున్సిపల్ ఎలక్షన్స్ ముందే ప్రయోగించడం అనేది అవతల రాజకీయ పార్టీని తలకిందలు చేయటం, బోల్తా కొట్టించడం, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీగా మీరు చేయటం అనేది సహజమే, దాన్ని నేను తప్పట్టట్లా. బట్ ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది ఈ ప్రకటన చేయడానికి అంటున్నాను. అసెంబ్లీలోనే కదండి ఎవరైనా, అయితే అసెంబ్లీలోనే 2 నుంచి అసెంబ్లీ నడుస్తుంది కదా, అప్పుడు చేయని ప్రకటన ఈ రోజు చేయటం వెనక ఉన్న ఉద్దేశం రాష్ట్రానికి ప్రతి ఒక్క, ఇప్పుడు గత అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు, కొన్ని సమస్యల గురించి, కొన్ని వ్యవస్థల గురించి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే వెళ్తున్నామండి. ఎక్కడ కూడా ఎలక్షన్ అజెండాకి ఎప్పుడు కూడా బీసీలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ. అలాంటప్పుడు ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ స్టంటోనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఏదో జరుగుతుందని చెప్పి తీసుకోవడం కానీ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పాతి పెట్టారు జనాలు, ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా పోతే పాపం 11 నియోజకవర్గాల్లో కనీసం ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజలకు కూడా కనీసం న్యాయం చేయలేకపోతున్నారు. ఆయన వాళ్ళ తరపున వాయిస్ ను కూడా ఆయన వినిపించలేకపోతున్నారు. ఆ ప్రజలు అల్లలక్షణాన్ని ఎదురు చూస్తున్నారు, ఎందుకు గెలిపించారు బాబు 11 చోట్ల అని కూడాను. ఎవరైనా సరే ఒక ప్రాంతంలో ఎలక్షన్ లో ఓట్లేసి ఎందుకు గెలిపిస్తారండి, వాళ్ళ ప్రాంతానికి ఏదో చేస్తారని, లేదంటే వాళ్ళ ఏరియాలో ఉన్న సమస్యలు తీర్చుతారని గళాన్ని అసెంబ్లీలో విప్పుతాను. కనీసం ఆ మాట అయిన అసెంబ్లీలో మా నియోజకవర్గం గురించి ఒక టాపిక్ వచ్చిందన్న కనీసం చూసుకునే అదృష్టాన్ని కూడా వాళ్ళు నోచుకోలేదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించో, లేదంటే వైఎస్ఆర్ పార్టీ గురించో ఏదో మేమేదో రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటాము అని అనుకోకండి. రాజకీయ నిర్ణయం కాదండి ఇది, మా పార్టీ విధానం. అది బీసీల పట్ల
టీడీపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక ఉదాహరణ. నేను అది ముందే చెప్పాను. ఎక్కడ Right. కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఇప్పుడు ఒక మాట అండి, ఎక్కడో రౌడీలని గుండాలని అరెస్ట్ చేస్తే వచ్చి పలకరిస్తారు, ఎక్కడో యాక్సిడెంట్ చేసిన అతన్ని వెళ్ళి ఆ చనిపోయిన కుటుంబాన్ని అయితే ఆ సబ్జెక్ట్ దగ్గర కూడా వద్దాము. మిగిలిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ దగ్గర కూడా వద్దాం. ఎందుకంటే ఇవాళ బీసీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వాసు గారు ఒక్క మాట, అసెంబ్లీకి ఒక్క రోజు తనను గెలిపించిన ప్రజల కోసం ఒక్క రోజు కూడా రాకపోవటం ఏంటండి? ఏ మాత్రం అదే అడుగుదాం. శేఖర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు రెడీగా. ముందర అదే మాట అడిగి బీసీల దగ్గరికి వెళ్దాం. కదా. ఓకే అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శేఖర్ రెడ్డి గారు.